ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ప్రతిపక్ష నాయకులు అంటే ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. మరోవైపు తన అనుచరుల బాగోగులు చూసుకుంటూ వచ్చే ఎన్నికల వరకైనా క్యాడర్ను కాపాడుకోవాలి. ముఖ్యంగా అధికార పక్షంలో వెలగబెట్టి ఓటమి పాలై ప్రతిపక్షంలో మాజీలుగా మిగిలిపోయిన లీడర్లు తమ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తారు. నిజంగా అంత చిత్తశుద్ధి లేకపోయినా కనీసం నటిస్తుంటారు. కానీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాత్రం ఓటమి తర్వాత అసలు కనిపించడమే మానేశారంట. దాంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే తీరుపై స్థానికులు, సొంత పార్టీ శ్రేణులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఆ సార్ లెక్కలేంటి? అధికారంలో ఉన్న నేతల కంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులే నిత్యం ప్రజల్లో ఉంటూ యాక్టివ్ గా ఉండటాన్ని చూస్తుంటాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకోవటానికి తాపత్రయపడుతుంటారు. లేదంటే కనీసం తన క్యాడర్ ను పెంచుకుంటూ బలమైన నాయకునిగా చెలామణి అవ్వాలని చూస్తుంటారు. అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాత్రం నా రూటే సెపరేట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై సూచనలు, సలహాలు ఇస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేను పరుగులు పెట్టించాల్సింది పోయి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఇంటికే పరిమితమవుతున్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ నియోజకవర్గ ప్రజలకు కొద్దిగా దూరమవుతున్నారని చర్చ జరుగుతోంది. ఓటమి తరువాత కాంగ్రెస్ హామీలపై అడపాదడపా ప్రశ్నించిన ఆయన గత 6 నెలల నుండి పూర్తిగా సైలెంట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో క్యాడర్లో జోష్ పెంచుతూ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేయాల్సిన టైంలో ఇంటికే పరిమితమవటం ఏంటని వినయ్ భాస్కర్ సొంత అనుచరులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రతిపక్ష పాత్ర చురుగ్గా పోషించినప్పుడే వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు దొరుకుతుందని, లేదంటే శాశ్వతంగా ఇంటికే పరిమితం చేస్తారని గులాబీ పార్టీలోని సీనియర్లు హెచ్చరిస్తున్నా ఆయన లైట్ తీసుకుంటున్నారట. దాస్యం వినయ్ భాస్కర్ ఆషామాషి నాయకులేం కాదు. 2004 ఎన్నికల్లో హన్మకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2005లో ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ లో చేరి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2005లో వరంగల్ కార్పొరేటర్ గా గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉద్యమ సమయంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించి వరంగల్ పశ్చిమ సెగ్మెంట్ ను తన అడ్డాగా మార్చుకున్నారు. తరువాత కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకాలం ఎమ్మెల్యేగా ఉండి 10 ఏళ్లు అధికార పక్షంలో కొనసాగినప్పటికీ వినయ్ భాస్కర్ ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదన్న విమర్శలున్నాయి. ఆయన హయాంలో ప్రధాన సమస్యల పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోవడంతో 2023 ఎన్నికల్లో ఓటర్లు దాస్యంకు గట్టిగానే బుద్ధి చెప్పారు. అయితే ఆయనపై గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అసంపూర్తి హామీలన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. దాంతో జనానికి ముఖం చూపించలేక వినయ్ భాస్కర్ సైలెంట్ అయ్యారట. గత 10 ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ముంపు సమస్య, అంతర్గత డ్రైనేజ్లు, సీసీ రోడ్లు, కాళోజీ కళాక్షేత్రం లాంటి వాటికి 2 ఏళ్లలో పరిష్కారం దొరకటంతో ప్రజల్లోకి వెళితే నిలదీస్తారని ఆందోళనలో వినయ్ భాస్కర్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారట. ప్రజా సమస్యల సాధన కోసమో పెండింగ్ పనుల సాగుతూ ప్రజల్లోకి వెళదామంటే అవన్నీ పరిష్కారం అవుతుండటంతో వినయ్ భాస్కర్ కి అవకాశం లేకుండా పోయిందని ఆయన అనుచరులు మదనపడిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కాలుకు బలపం కట్టుకుని గల్లీలు తిరుగుతుంటే మాజీ ఎమ్మెల్యేకు ఇక అవకాశం ఎలా వస్తుందని మరికొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారట. వచ్చే మే నెలలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ముగుస్తోంది. ఆ నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా వినయ్ భాస్కర్ ప్రజల్లోకి రాకుంటే మున్సిపల్ ఎన్నికల్లో గెలవటం అసాధ్యమనే భావన గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోందట. అందుకే కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తోన్న కొందరు గులాబీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులతో టచ్లోకి వెళుతున్నారట.
ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ గొంతు వినిపించకపోతే ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితులు మారుతాయని, ఇప్పటికైనా వినయ్ భాస్కర్ ప్రజాక్షేత్రంలోకి రావాలని సీనియర్లు సలహా ఇస్తున్నారట. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయానికి వినయ్ భాస్కర్ తన సైలెన్స్ ను బ్రేక్ చేస్తారని, ఇప్పటి మౌనం తమ వ్యూహంలో భాగమేనని ఆయన అనుచరులు వెనకేసుకొస్తున్నారట. 10 ఏళ్లలో హామీలు నెరవేర్చకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు అన్నీ నెరవేరుస్తుంటే ఏ మొహం పెట్టుకుని వినయ్ భాస్కర్ ప్రజల మధ్యకొస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ఆయన వెంట ఇప్పుడు తన సొంత క్యాడర్ కూడా రాలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పదవులెప్పుడూ శాశ్వతం కాదని, నాయకులు ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాలని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విషయంలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు దూరంగా ఉంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సలహా ఇస్తున్నారట. మరి ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మౌనం వ్యూహమా లేక ప్రజల్లోకి రాలేని దౌర్భాగ్యమా అన్నది కాలమే తేల్చాలి.